సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ ఖాతా పూర్తిగా ఖాళీ అయిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక పాలనలో విఫలమైందని, రేవంత్ సర్కార్ రైతుల సమస్యల్ని పట్టించుకోకపోగా యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, రైతు బంధు పథకం ద్వారా 73,000 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో జమ చేసిన ఘనత బీఆర్ఎస్ సర్కార్దేనని గుర్తు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలని, మళ్లీ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. ఎందుకంటే నారాయణఖేడ్ అంటే కూడా మారుమూల ప్రాంతం, చాలా సందర్భంలో నారాయణఖేడ్ వస్తుంది. గతానికి 2015లో ఎమ్మెల్యే ఎన్నికైన భూపారెడ్డి గారు ఎన్నికైన తర్వాత మన ట్రబుల్ షూటర్, అభివృద్ధి కాముడు, నిరంతరంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలని చెప్పి కేసీఆర్ గారు ఆశీర్వాదంతో ముందున్నటువంటి హరీష్ అన్న నాయకత్వంలో నారాయణఖేడ్ అన్ని గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నామో మనకు తెలుసు. తొలిపొత్తు వస్తుంటే చింతప్రభ గారు చెప్తున్నాడు, బయలుదేరణ ఇన్ఛార్జ్ ఇక్కడనే ఉంటే ఈ సబ్స్టేషన్ నారాయణఖేడ్ హరీష్ అన్న మాట ఇచ్చిన సబ్స్టేషన్ అప్పట్లప్పుడే సబ్స్టేషన్ కూడా వేయించిందని చెప్పి అన్న చూపిస్తా ఉన్నాడు. ఇలా చూస్తుంటే ఇప్పటిదాకా మాట్లాడిన పెద్దలందరూ మాట్లాడారు. నారాయణఖేడ్ గతంలో ఏముండే భూపాలన్న ఎమ్మెల్యే అయినాక ఎంత అయింది, మరి ఇప్పుడు 22 నెలల్లో ఏమైందో మీ అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే నారాయణఖేడ్ అంటే ఏదో షోట్ టాప్ చేసుకుని షూట్ పెట్టేసుకుని బయట వెళ్ళేటోళ్ళు గారు. ఒరిజినల్ గా గ్రామాలలో ప్రజల సమస్యలు తెలుసుకుని స్వయంగా వ్యవసాయం చేసి ప్రజల జీవన విధానం తెలిసిన వ్యక్తులే నారాయణఖేడ్ వాసులు అని చెప్పి కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ఇక్కడ గిరిజన పరిస్థితి అంటే గిరి మార్పు అంటే ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ముఖ్యంగా రైతుల దోష చాలా ఉంది. ఎక్కడైనా మా దగ్గరైనా ఎక్కడైనా మన తెలంగాణలో గతంలో ఈ యొక్క మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రైతులకు ఏదైతే ముఖ్యంగా నీళ్లు, కరెంటు, నీళ్లు సమృద్ధిగా మరి ఆ కాలంలో వర్షం పడ్డది మంచిగా. మీ దగ్గర చాలా చెరువులు మీ దగ్గర, మా దగ్గర అధికారులు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పెద్దలు ఈరోజు రైతులు ఏడుస్తున్నా, బాధపడుతున్నా, ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి రైతులకైతే గతంలో తెలంగాణ ప్రయాత మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బాంధవుడిగా ఏమేం చేసిండు అనేది మాటలతో కాకుండా మరి మీరు ఈ నియోజకవర్గానికి మన జిల్లాలో రైతు బంధు హైయెస్ట్ వచ్చే పరిస్థితి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.